సో తెలంగాణ ఈ రోజు నుంచి వచ్చే 10 ఏళ్ల పాటు ఎలా ఉండబోతోంది అనేది విజన్ మీతో మాట్లాడదామని పిలిచాం ప్రధానంగా. దానికంటే ముందు మీరు నాకు 2006 నుంచి తెలుసు. 2006లో మీరు ఒక విజన్ పెట్టుకొని 20 ఇయర్స్లో ముఖ్యమంత్రి చైర్లో 18 ఇయర్స్లో కూర్చున్నారు. సో మీ విజన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు తెలంగాణ విజన్ ఏంటి? కమింగ్ 10 ఇయర్స్లో తెలంగాణను ఎలా చూడాలనుకున్నారు ఒకటి. దానికంటే ముందు లైటర్ వేలో నేను ఒకటి అడగాలనుకున్నా. 2006 నుంచి చూస్తున్నాను ఇప్పటివరకు సేమ్ ఎనర్జీతో ఎలా ఉండగలుగుతున్నారు? ఎక్కడ రేవంత్ రెడ్డి కాస్త డల్ అయిపోయి అలాంటి విజువల్ ఎక్కడ కనపడదు ఎందుకు? ఎలా అంత ఎనర్జీ మెయింటైన్ చేస్తున్నారు? మనకున్న లక్ష్యం, మన ఆలోచన, మనం తీసుకుంటున్న నిర్ణయాలలో స్పష్టత ఉంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు ఆటోమేటిక్గా వస్తుంది. రెండవది, చాలా సందర్భాలలో చాలామంది తమకు ఏం కావాలనో కోరుకోకుండా ఇతరుల దగ్గర ఏముండకూడదో దాన్ని దూరం చేయాలనే ప్రయత్నం చేస్తుంటారు. ఓకే, అది జరగకపోవడం వల్ల అసహనము, అసంతృప్తి అవి మనిషిని కుంగదీస్తాయి. దాంతో తొందరగా వాళ్ళ శక్తిని కోల్పోవడమే కాకుండా మానసికంగా బలహీనులవుతారు. ఒక్కసారి మానసికంగా మనం బలహీనమైన తర్వాత మనం దాచుకోవాలనుకున్నా దాగదు. దాంతో ఏమవుతారంటే చాలామంది అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు ఇంకొకలాగా, లేకపోతే అనుకూలిస్తే ఒకలాగా, గెలిస్తే ఉప్పొంగిపోవడం, ఓడితే కుంగిపోవడం, ఇట్లాంటి రకరకాల సమస్యలతో కొట్టుమిట్టారు. సో క్లారిటీ ఆఫ్ థాట్ ఫస్ట్, ప్రణాళిక దానికి తగ్గట్టుగా. ఓకే, సో ఆలోచన అలా క్లారిటీగా ఉండొచ్చు. కానీ మీపైన జరిగిన అటాక్స్ నాకు గుర్తుంది. 2009లో మీరు మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు గన్తో ఫైర్ చేశారు మీ పైన. రోడ్డు పైన అలా పడిపోయిన రేవంత్ రెడ్డి విజువల్ చూసాం. ఆ తర్వాత కేసులు, కొట్లాట్లు, అరెస్టులు, జైళ్ళు ఇవన్నీ కూడా చూసాయి కదా. క్లారిటీ ఆఫ్ థాట్ ఓకే, ఇవన్నీ ఎక్కడ ఆపలేదా? ఇవన్నీ ఎక్కడ బౌన్స్ బ్యాక్ అయ్యేలా మళ్ళీ వెనక్కి తగ్గేలా చేయలేదా? డెఫినెట్గా సమస్య వచ్చినప్పుడు, సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు కొంత మానసికంగా ఒత్తిడి ఉంటుంది. కాకపోతే అది అధిగమించడానికి కావలసిన ఆలోచన చేసుకోవడమే, మన లక్ష్యాన్ని గుర్తు చేసుకోవడమే. లేదా ఎదురుగా ఉండేవాళ్ళు కూడా కోరుకుంటున్నది అదే కదా. అంటే మనం తగ్గాలనో, మనం ఓడాలనో, లేకపోతే మనల్ని ఓడించాలనో. సో వాళ్ళ కోరుకున్న విధంగా మనం వ్యవహరిస్తే వాళ్ళ ఆలోచనలని మనము ముందుకు తీసుకెళ్ళినట్టు ఉంటుంది తప్ప మనమేం ఆలోచన చేస్తున్నాం, మనకేం కావాలనో దాని మీద ముందుకు వెళ్ళడానికి అవకాశమే ఉండదు కదా. కాబట్టి నేను జిల్లా పరిషత్ మెంబర్గా ఇండిపెండెంట్గా గెలిచిన, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్గా గెలిచిన, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, ఒకసారి ఎంపీగా గెలిచిన, ఈరోజు 3వసారి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయినా. నా ఆలోచనలో నాకు స్పష్టత ఉంది. నాకు స్పష్టత ఉన్న మీద, ఆలోచన మీద ఇతరులకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. రాజకీయాలలో నేను ఎప్పుడు 100% ప్రజలను ఒప్పించాలనో, 100% మార్కులు సాధించాలను నేను ఎప్పుడూ లక్ష్యం చేయను. నా లెక్క పాలిటిక్స్లో 51% ఈజ్ 100%, 49% ఈజ్ 0. నువ్వు గెలవాలంటే 51% చాలు నీకు రాజకీయాలలో. ఈ గేమ్లో ఉన్న రూలే అది. 51%, 61 సీటు వస్తే నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తావు. 59 సీట్లు వస్తే ఇంటి దగ్గర కూర్చుంటావు. సో 59కి 61కున్న తేడా 2. సో ఇక్కడ మనము 100% ప్రజల్ని మెప్పించాలను, లేదా 100% ప్రజలు మనం చెప్పినట్టే వినాలను మనం కోరుకుంటే మనకు తప్పకుండా డిస్సాటిస్ఫాక్షన్ అనేది మనల్ని చేస్తూనే ఉంటుంది. సో మనం 51% ప్రజలను ఒప్పించడానికి, 51% ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన అందిస్తే సమ్టైమ్స్ దట్ మే బీ 60, దట్ మే బీ 70, 75, 60% ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టు, 75% డిస్టింక్షన్ వచ్చినట్టు. ఓకే, ఎట్ ద మ్యాక్స్ నువ్వు పెట్టుకోవాల్సిన ఎఫర్ట్స్ కానీ, లక్ష్యం కానీ 60% నుంచి 75% మధ్యలో నీ నిర్ణయాలను ప్రజలు ఆమోదిస్తే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ విక్టరీ. ఓకే, సో మనం ఒప్పుకోని వాళ్ళను ఏదో విధంగా వాళ్ళను అణచివేయాలను, లేకపోతే వాళ్ళని ఏదో రకంగా అడ్డు తొలగించుకోవాలని మనం అనుకుంటే మనం చేయాల్సిన పనులను వదిలేసి అలాంటి వాళ్ళకే మన సమయం అంతా పోతుంది. సో ఓకే, మన ఎనర్జీ అనేది, మన ఆలోచన అనేది మనకేం కావాలనే లక్ష్యం కోసం ఉపయోగించినప్పుడు తప్పకుండా దాని ఫలితాలు వేరే రకంగా ఉంటాయి.